कितने पन्ने होते हैं कॉन्स्टिट्यूशन में? గత 10 సంవత్సరాలుగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం వల్ల బీజేపీకి ఆడిందే ఆట పాడిందే పాటలాగా సాగింది. కాకపోతే ఇప్పుడు 2024లో కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఇండియా కూటమి కానీ అద్భుతమైన ఫలితాన్ని సాధించడంతో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత పార్లమెంట్లో మొదటిసారి ప్రసంగించారు. ఎంత అద్భుతంగా ప్రసంగించారంటే ఆ ప్రసంగం వింటే ఎవరికైనా సరే అరే ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ప్రతి విషయం మీద ఎంత నాలెడ్జ్ ఉంది అని అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. నిజంగా చాలా బాగా మాట్లాడారు. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ ప్రసంగాన్ని చూడండి. ఇంచుమించుగా ఒక 45 minutes to 1 hour ఏమో ఉంది ప్రసంగం. చూడండి, చాలా బాగా అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, అన్ని రకాలుగా అంటే ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పరిణితి చెందారని చెప్పాలి. యాక్చువల్లీ ఆయన ఏం క్వశ్చన్ చేశాడు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని గురించి చర్చిద్దాం. అగ్నివీర్ స్కీమ్ ఉంది, దాని గురించి చర్చిద్దాం, అది రద్దు చేయాలి, అది మంచిది కాదని. తర్వాత మణిపూర్ ఇష్యూ గురించి చర్చిద్దామని అలా కొన్ని రకాల క్వశ్చన్లను తీసుకొని ఆయన ప్రభుత్వం పైన వదిలాడు. ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పలేకపోయింది. చాలా భయపడ్డారని చెప్పాలి బీజేపీ కానీ, బీజేపీ ఎంపీలు కానీ, అంటే ఎన్డీఏ కానీ. రాహుల్ గాంధీ స్పీచ్ని కౌంటర్ చేస్తూ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ యాక్చువల్లీ రాహుల్ గాంధీ అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. జనరల్గా అయితే ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు పాలక పక్షంలో ఉన్న నాయకుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కాకపోతే ఆయన సమాధానం చెప్పకుండా అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో కానీ లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం ఏం చూస్తున్నాం, మతము లేదంటే ఇంకేదో రెచ్చగొట్టే విషయము, లేకుంటే ట్రోల్ చేసే విషయాలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతూ లైక్ సబ్జెక్ట్ని ట్రాక్లో తప్పించాడు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. ఏదైతే రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశాడో ఆ ఒక్క క్వశ్చన్కి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అది కాకుండా హిందువులందరినీ ద్రోహులు అంటున్నాడని చెప్పి ఆయన మీద ఇంకొక ట్రోల్ కూడా స్టార్ట్ చేశారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు లైక్ హింసని ప్రేరేపిస్తున్నారు, కొందరు హిందూ వ్యక్తులు అన్నారు. ఆ కొందరు హిందూ వ్యక్తులు ఎవరు అందరికీ తెలుసు, నేనైతే కాదు, నేను ఒక హిందువుని, నేనైతే లేను. అందులో నువ్వు ఉంటే నాకు తెలియదు, కానీ చూసుకో మరి నువ్వు ఉన్నావా లేదా అని. నేనైతే చేయను, ఎందుకంటే నేను శ్రీరాముడిని పూర్తిగా ప్రగాఢంగా నమ్మిన వ్యక్తిని. సో నాకు హింస అనేది నా మార్గం కాదు. సో నాకే కాదు, ఈ నిజమైన హిందువులకు ఎవరికి కూడా హింస అనేది మార్గం కాదు. అదే విషయాన్ని అద్భుతంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇలా సబ్జెక్ట్ని సైడ్ ట్రాక్ పట్టించడం వల్ల జనాల్లోకి రాహుల్ గాంధీ మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అది వెళ్ళదు అని అనుకుంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన స్పీచ్ జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పిల్ల చేష్టలు అంటూ సంబోధించారు. కాకపోతే అవి పిల్ల చేష్టలు కాదు, ఉగ్ర నరసింహ రూపం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నలకు లైక్ ఒక చిన్న పిల్లవాడు, సరే మీ వయసుతో పోల్చుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా చిన్న పిల్లవాడే. ఆ చిన్న పిల్లవాడు అడిగిన ప్రశ్నలకు కూడా మీ దగ్గర సమాధానం లేదంటే మరి మీ గురించి మేమేమనుకోవాలో మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అంతేకాదు, అనురాగ్ ఠాకూర్ ఒక ఎడిటెడ్ వీడియోని తీసుకొని ఆయన ప్రసంగంలో నుంచి ఆయన ఏదో ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పట్లేదు అన్నట్టుగా ఒక వీడియోని వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఎలాగో దాన్ని ఎవడైతే ఎడిట్ చేశారో వాడికి ఎలాగో జ్ఞానం లేదు. కనీసం దాన్ని షేర్ చేసే వాళ్ళకైనా మానం ఉండాలి కదా. అది తప్ప కరెక్టా, అసలు అది అలా జరుగుతుందా లేదా అని ఒకసారి వెళ్ళి రీచెక్ చేసుకోవాలి. ఏదన్నా మనం దాన్ని షేర్ చేసేటప్పుడు కానీ పోస్ట్ చేసేటప్పుడు కానీ. అది కంప్లీట్లీ ఫేక్ వీడియో, లైక్ అది ఎడిటెడ్. యాక్చువల్లీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అలా ఉండదు. ఒక వ్యక్తిని లేపి నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పు అన్నట్టుగా ఉండదు. ఒక వ్యక్తి ఒక విషయం మీద మాట్లాడితే దానికి కౌంటర్గా ఇంకో వ్యక్తి మాట్లాడతాడు తప్ప అలా మీరు ఏదైతే ఎడిట్ చేశారో అలా ఉండదు అసలు పార్లమెంట్లో. అది ఆ జ్ఞానం కూడా లేదు. వాళ్ళు వీడియోల్ని పబ్లిక్లో షేర్ చేస్తూ ఉన్నారు.